రైట్, ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఎన్నికల రాష్ట్రాలపై బీజేపీ గురియాట. యూపీ, పంజాబ్, గుజరాత్కు కొత్త ఇన్ఛార్జీలు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సవాల్. సీనియర్ నేతలకు బీజేపీ కీలక బాధ్యతలట. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలంటే 2027లో అన్ని ఎన్నికలు గెలవాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తున్నది. పార్టీ అధ్యక్షుడు పదవి చేపట్టిన తర్వాత ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లో నితిన్ నబీన్ పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, పార్టీకి ఉన్న మద్దతు వంటి వివరాలను సేకరించారట. ఆ తర్వాతనే పార్టీని గెలిపించేందుకు సీనియర్ నేతలు అవసరమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే యూపీకి వినోద్ తావ్డే, పంజాబ్కు సతీష్ పునియా, గుజరాత్కు తరుణ్ చుంగ్ ఇన్ఛార్జ్గా నియమించినట. ఈ ముగ్గురు నేతలు వేర్వేరు లక్ష్యాలతో బరిలో దిగుతున్నారు. యూపీలో వివిధ శాఖల మధ్య సహకారం, సామాజిక నిర్మాణం, వ్యవస్థాగత క్రమశిక్షణను పెంచడం తావుడే లక్ష్యాలుగా ఉండగా, పంజాబ్లో పార్టీ విస్తరణ, కేడర్ నిర్మాణంపై పునియా ఫోకస్ పెట్టనున్నారట. ఇక గుజరాత్లో ఓటర్ల కన్సాలిడేషన్పై దృష్టి పెట్టి పార్టీ కంచుకోట వంటి రాష్ట్రం చేయి జారకుండా చూసుకోవడమే తరుణ్ చుంగ్ టార్గెట్గా కనిపిస్తుందట. ఏదైతే యూపీ, పంజాబ్, గుజరాత్ సంబంధించి కొత్తగా రాష్ట్రంలో బీజేపీ కొత్తగా నియమించారట. ఈ నియమించిన వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీతో, ఒక్కొక్క లక్ష్యాలతో ముందుకు పోతున్నారట. ఒకరేమో ప్రజలను పోగు చేయాలి, ప్రజల్లో మొత్తం కూడా బీజేపీ ఏం పని చేసింది, ప్రజలు అసలు బీజేపీని ఎందుకు నమ్మాలి, ప్రజలకు బీజేపీ ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు వేసి ఇస్తుంది, బియ్యం ఎవరు ఇస్తా ఉన్నారు, ఇటువంటి సంక్షేమ పథకాల గురించి గ్రామీణ తిరిగేటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయట. అదేవిధంగా క్యాడర్ని ఏ విధంగా సంపాదించుకోవాలి, యూత్ను ఏ విధంగా అట్రాక్ట్ చేసి బీజేపీలోకి తీసుకోవాలి, యూత్ ఎందుకంటే భవిష్యత్తు యూత్ కాబట్టి, యూత్ ఇప్పటికే దీనికి సంబంధించి నీట్ పరీక్షకు సంబంధించిన ఉద్యమంలో పాల్గొని, సీజేపీ ప్రొటెస్ట్లో పాల్గొని చాలామంది కూడా ఈ బీజేపీకి వ్యతిరేకంగా మారిపోయారు. కాబట్టి ఆ విధంగా యూత్ను ఏ విధంగా అట్రాక్ట్ చేయడం, వాళ్ళకి ఏం చెప్పి వాళ్ళను మందలించాలి, ఏ విధంగా వాళ్ళను బీజేపీలో ఆగేసుకొని బీజేపీకి ఇక్కడ యూపీ, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రదేశాల్లో, పంజాబ్, గుజరాత్ లాంటిలో ఇక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో ఇక్కడ జాతీయ అధ్యక్షులు అయితే పనిచేస్తూ ఉన్నారట. యూపీనే కీలకమట. ఉత్తరప్రదేశ్ తావుడే బాధ్యతలు ఓవరాల్గా బీజేపీకి చాలా కీలకంగా కనిపిస్తున్నాయట. రాష్ట్రంలో పార్టీ బలంగానే కనిపిస్తున్నప్పటికీ 2024 లోక్సభ ఎన్నికల్లో తడబాటు, పార్టీలో బలహీనతలు బయటపెట్టింది. ఇవే తప్పిదాలు 2027 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని బీజేపీ భావిస్తోందట. అందుకే యూపీ ఎంపీలు, ఎన్డీఏ పార్టీలతో నబీన్ స్వయంగా వరుస భేటీలు నిర్వహించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారట. అందుకే ఈ కీలక బాధ్యతను పార్టీ సీనియర్ రాజకీయంగా సునిశ్చిత సమస్యల ఎన్నింటినో పరిష్కరించి అనుభవజ్ఞుడు వినోద్ తావ్డేకు నబీన్ అప్పగించారట. బీహార్, కేరళం ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయోధ్య రామాలయంలో చోరీకి రాష్ట్రంలో ఎస్పీ పుంజుకోవడం వంటి సమస్యలను ఆయన హ్యాండిల్ చేయాల్సి ఉంటుందట. గుజరాత్ చేయి దాటకుండా బీజేపీలో అత్యంత సీనియర్ నాయకులు తరుణ్ చుంగ్కు పార్టీ మరో కీలక బాధ్యత అప్పగించింది. రాజకీయ సమస్యలను సున్నితంగా సాల్వ్ చేయడంలో దిట్టగా పేర్కొన్న చుంగ్ను గుజరాత్కు పంపాలని నితిన్ భావించినట్టు సమాచారం. పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో బీజేపీని బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తికి గుజరాత్ పెద్ద ఎన్నికల్లో గెలవడమే కాదు, పార్టీలో అలసత్వం పోగొట్టి సామాజిక కూటములను నిలబెట్టుకొని పాత కొత్త సవాలు ఎదుర్కొంటూ ఓటు బ్యాంకును కాపాడుకోవడం పార్టీకి అసలు సవాల్గా మారిందన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ యూపీనే కీలకం, అలాగే గుజరాత్ను కూడా చేయి దాటకుండా చూసుకుంటామంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా 2027లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, గుజరాత్ ఏరియాలో, ఈ ఏరియాలో ఖచ్చితంగా బీజేపీని కంచుకోటగా మార్చాలి, బీజేపీని అందరూ కూడా అసెంబ్లీలో బీజేపీ జెండా ఎగరేయాలి అంటూ కూడా ఆ అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరైతే బీజేపీని ముందుకు నడిపిస్తారో అటువంటి వ్యక్తులనే ఇక్కడ జాతీయ కార్యవర్గం అయితే ఇక్కడ రాష్ట్రంలో ఇన్ఛార్జ్ అంటే ప్రకటించిందట. ఇన్ఛార్జ్ ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క లక్ష్యాలతో అనుభవజ్ఞులుగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా బీజేపీ ఇప్పటికే గత ఎలక్షన్స్లో 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున కూడా మేము 400 సీట్లు సాధించబోతా ఉన్నామని చెప్పేసి కూడా చాలాసార్లు ఎలక్షన్స్ టైంలో మాట్లాడింది. కానీ ఆ 400లో సగానికి పైగా కూడా ఎక్కువ సాధించలేకపోయింది. ఇదే విధంగా ఇప్పుడు కొనసాగితే బీజేపీకి చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ సీట్లు పెంచుకోవాలనేటువంటి ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అలాగే పంజాబ్లో విస్తరణ, పంజాబ్లో బీజేపీ ముందుగా బలమైన వేదికను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఎన్నో ఏళ్లుగా పార్టీని పంజాబ్లో విస్తరించేందుకు
బీజేపీ ఇతర పార్టీలతో కూటములపై ఆధారపడుతూ వస్తోంది. అందుకే ఇక్కడ పార్టీ వ్యవస్థాగత విధానాలన్నీ బలోపేతం చేయడం, బూత్ స్థాయిలో బలం పెంచుకోవడంపై ఈసారి దృష్టి పెడుతోంది. ఇప్పటి వరకు అర్బన్ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన బీజేపీ మద్దతును పంజాబ్ గ్రామాలకు విస్తరింపేందుకు పునియా ప్రయత్నించనున్నారు. హర్యానాలో పార్టీ హ్యాట్రిక్ కొట్టడం వెనుక పునియా చేసిన కృషి చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి, ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటుంది. అభిష్టా టీం అని పెట్టుకుని కూడా పెద్ద ఎత్తున ముందుకు వెళ్తూ ఉంది. మరి అసలు ఏం జరగబోతుంది? ఇప్పటికే సిజేపీ ప్రొటెస్ట్ ద్వారా కూడా చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు ఈ పార్టీ పైన, ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల పైన. మరి ఇప్పుడు వాళ్ళు దగ్గర తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? మరి అసలు స్టూడెంట్స్ బీజేపీని నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు కూడా చాలా గమనించారు అసలు ఏం చేస్తోంది బీజేపీ, మా పిల్లల పైన, మా స్టూడెంట్స్ పైన ఈ విధంగా ఎందుకు జాడులు జరుగుతూ ఉన్నాయంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది ఏంటి అని కూడా తెలుసుకోవాలి.